రైట్ విజయ్ కిరణ్ మీరు మాట్లాడండి. విజయ్ కిరణ్, వల్లభనేని వంశీ తవ్వింది 100 కోట్లు, జరిమానా 1000 కోట్లు త్వరలోనే పడబోతోంది. కాలువ గట్లను కూడా వదలలేదంట. ఇప్పుడు ఆయన ప్రస్తుతం యుఎస్లో ఉన్నట్టు సమాచారం. రేపో మాపు క్రిమినల్ కేసు ఫైల్ కాబోతోంది. ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో ఈ జాప్యం ఎందుకు జరుగుతోందండి? అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే, అంటే నేను గతం గురించి చెప్తున్నాను ఒక సెకండే. అంటే గతంలో ఏం జరిగిందంటే చట్ట ప్రకారంగా జరగాల్సినటువంటి ప్రాసెస్లు జరిగాయి కాదు. నోటీసులు ఇవ్వటం కానీ లేదు వారి వివరణ తీసుకోవటం కానీ లాంటి కార్యక్రమాలు జరిగాయి కాదు. కాబట్టి లేట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సిఆర్పికి సంబంధించి కానీ ఐపీసీకి సంబంధించి కానీ అన్ని ప్రొసీజర్లు ఫాలో అవుతూ చట్ట ప్రకారం వాళ్ళు తప్పు చేసిన నేరస్తులైనప్పటికి కూడా, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా వారికి చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కుల్ని వారికి ఇస్తూ వారికి నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళని వదిలేస్తా ఉన్నారు. అది అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తి జరుగుతా ఉంది. అందుకే మనకు లేటుగా అనిపిస్తుంది. జనరల్ గా ఇవాళ టీడీపీ క్యాడర్ కానీ ఎన్డీఏ కూటమి కానీ నాయకులు కానీ ఏమనుకుంటా ఉన్నారంటే ఎందుకని ఇంత జాప్యం చేస్తున్నారు? ఇవాళ బాలకోట అన్న చెప్పిన ఎందుకు జాప్యం కాదు, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వారి హయాంలో అధికారులు చేసినటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్లే కదా ముద్దాయిల్ని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టాల్సిన పోలీసులే ఈ రోజున ముద్దాయిలుగా కోర్టు ముందు నిలబడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు చట్టాన్ని ఫాలో అవ్వకపోవటం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం చట్టాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఆ విధంగా జాప్యం కలుగుతా ఉంది. ఇంకోటి వంశీకి సంబంధించి ఇప్పుడు ఈ మేధావులు, ఈ పెద్ద తోపుగాళ్ళు, తురుంగాళ్ళు గతంలో అధికారం అనే ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మాట్లాడారు, ప్రతిరోజు అడ్డంగా ఎంత దారుణంగా మాట్లాడారు. మరి ఈ రోజున ఏమైపోయింది అంటే వీరికి అధికారం ఉంటేనే పులులు లేకపోతే పిల్లులు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఓన్లీ డబ్బులు దోచుకోవటం మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆయుధంగా గతంలో వాళ్ళు పనిచేశారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఏది వదలలేదు కాబట్టి చట్టం కూడా వదలదు వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే పాయింట్ బయటకు వస్తుందో, ఎప్పుడైతే వారు చేసినట్టు తప్పులు బయటకు వస్తుందో, పాయింట్ వచ్చినప్పుడు మాత్రం అది ప్రజల్లోకి వెళ్లకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఒక్కసారి మోడీ గారు ఏమన్నారో చంద్రబాబు గారు వినండి. ఏమండి అట్లాంటివి చాలా ఉన్నాయి. బొత్స గారు ఏమన్నారు, ధర్మాన ప్రసాద్ గారు ఏమన్నారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. उसमें निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. పోలవరం కేసులో ఏటీఎం గా వాడుకున్నారు చంద్రబాబు అని చెప్పారు సార్. మాట్లాడతారండి. కూటమిలో ఉన్నారు ఇంతకుముందు బాలకోట గారు. శేఖర్ గారికి ఎంత ఆనందంగా ఉందో చూడండి సార్. చెప్పండి సార్ బాలకోట గారు. శేఖర్ గారు మీరు రైతు సంఘ నాయకులు సార్. మీరు ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి మాట్లాడాలా. అరుణ్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు అదానీ గురించి కూటమి ప్రభుత్వం హ్యాస్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ అండి. మీకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మాట్లాడటం కాదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. పైగా ఇంకోటి ఏమన్నారు, ముందర సీఎం గారు ఏమన్నారు, పునరాలోచిస్తాము అన్నారు. తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఏమన్నారు, వాటి ఒప్పందం దాన్ని రివ్యూ చేస్తున్నాం, కొనసాగించడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు అన్నారు. మీరేమో అక్కడ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాంట్లో బొక్కేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆయన గోల్డ్ మైన్స్ కోసం తరలించేసారని మీరు అభియోగం చేస్తున్నారు. రేపొద్దున మీ మీద కూడా ఇలాంటి అభియోగం వస్తుంది. 1750 × 2 ఎంత అవుతుందండి? 3600 కోట్ల రౌండ్ వాళ్ళు చేస్తారుగా. ఇప్పుడు అదానీ కాకపోతే ఇంకేమి దేశం ముందుకు జరగదా? అదానీ లేకపోతే ఎందుకు ఆ ఒప్పందాన్ని ఇంకా భుజాన్ని వేసుకుని ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. సార్ ఇక్కడ పూర్తిగా పూర్వాపరాలు తెలియకుండా రాష్ట్రానికి సంబంధించిన ఒక ఒప్పందం గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఈ చర్యలు అయితే ఎవరు తీసుకోరు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కేవలం 5 నెలలు అయింది కాబట్టి ఈ రోజు ఈ స్కామ్ బయటపడిన తర్వాత దానిలో ఉన్నటువంటి
కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది మా ప్రభుత్వానికి కూడా తెలియదు యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే సార్, క్లియర్ గా ఈ విషయం మీద ఇది అంతర్జాతీయ క్రైమ్ కు సంబంధించిన విషయం. ఒకవేళ తప్పు జరిగింది అని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ పరువు అమెరికాలో కూడా పోయేటువంటి సిచ్యువేషన్ కాబట్టి క్లియర్ గా దీని మీద పూర్తిగా కూలంకుష చర్చ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటారనేది క్లియర్ గా మా నాయకత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం సార్ ఇది. ఇందులో ఆదాని గారు ఉన్నా ఇంకొకరు ఉన్నా ఎట్లాంటి ఉపేక్షించేది లేదు. ఈవెన్ ఏదైనా కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ఏతరులుగా దాన్ని ప్రస్తావిస్తారే తప్ప ఆంధ్రప్రదేశ్ కి దీనికి సంబంధం ఉన్నట్లుగా ప్రభుత్వం ఒప్పుకోదు. అలాగే ఈ తప్పును ప్రభుత్వం సమర్థించదు ఒకవేళ తప్పు జరిగింది అని తెలిస్తే. ఫస్ట్. రెండోది సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఒప్పందాలన్నీ ఏ మేర జరిగాయి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆదానితో జరిగినటువంటి సంబంధం ఈ విషయం ఏంటి అనేది దీనికి మధ్య ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద పడ్డం వల్ల ఇది ఇంత హైలైట్ అయ్యిందా, లేదంటే నిజంగానే గతంలో కూడా ఇట్లాగే ఒప్పందాలు జరిగాయి అన్న వాటి మీద కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది ఒక్క రోజులో తీసుకునే నిర్ణయం కాదు, కూలంకుషంగా చర్చ జరిపి పార్లమెంట్ సాక్షిగా కూడా దీని మీద ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత ఈ విషయం మీద చర్చలు కన్ఫామ్ గా తీసుకుంటాం చర్యలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందులో మా ఎంపీలు కూడా పురమాయించడం జరిగింది. మాకు ఆదాని గారేమి మాకు చుట్టం కాదు, ఆంధ్రప్రదేశ్ కి చుట్టం కాదు, అలాగే మోడీ గారికి కూడా చుట్టం కాదు. మిగతా వ్యాపారవేత్తలాగా ఆయన కూడా ఒక వ్యాపారవేత్త. మిగతా వాళ్ళకి అప్లికేబుల్ ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఆయన కూడా అలాంటివి జరుగుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇందాక ఆయన అన్నారు వైసీపీ ప్రతినిధి గారు బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గు కాబట్టి మేము ఆ బొగ్గును పరీక్షించలేదని చెప్పేసి. సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా సరే పొలానికి పురుగు మందు కొట్టేటప్పుడు ఒక చెట్టు కొట్టి టెస్ట్ చేస్తారు సార్, సస్తయ్య పురుగులు లేవా ఇది డమ్మీ ఉందా అని చెప్పేసి. అలాగని యూరియాని ఎవరు టెస్ట్ చేయరు, ఒక మొక్క మొదట్లో వేసి ఇది బతుకుతుందా లేదని చెప్పేసి. మీరు ఉపమానాలు చెప్పేటప్పుడు మీ నాయకుడి యొక్క వ్యక్తిత్వానికి అనువైనటువంటి ఉపమానాలు చెప్తే బాగుంటుంది మా ఉద్దేశం సార్. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ లో స్వామీజీలకు సంబంధించి దాడులు జరుగుతున్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ స్వామీజీల మీద కానివ్వండి, ఏ మత వ్యవస్థల మీద కానివ్వండి ఎలాంటి దాడులు జరగలేదు. మాట్లాడుతుంటారు స్వామీజీ గురించి కూడా. ఒకసారి అడిగిన ప్రశ్నలకు సమాధానం కాదు, మీరు చెప్పేది ఏం చెప్పాలో చెప్పండి. శ్రీకాంత్ గారు, ఇట్స్ నాట్ కరెక్ట్, లెటర్ స్పీక్ అవుట్. అరుణ్ గారు మీరు మాట్లాడండి సార్. నేను పెద్దగా అనుకున్న గొంతు బాగాలేదు సార్, నన్ను మాట్లాడండి. నాది అదే పరిస్థితి అండి. స్వామీజీలకు సంబంధించి దాడులు ఎక్కడ జరగలేదు సార్. ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణలు జరిగినటువంటి భవనాల మీద దాడులు జరిగాయి. అందులో స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులుగా పేరున్నటువంటి స్వామీజీల భూములు ఉన్నాయని, స్వామీజీల కట్టడాలు ఉన్నాయని నిజంగా మనం సిగ్గుపడాల్సిన అంశం సార్. మాకు ఏమీ అక్కర్లేదు, మేము అన్ని వదిలేసి వచ్చాం, వ్యవస్థ కోసం బ్రతుకుతామనేటువంటి స్వామీజీలు ప్రజలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతంగా అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమించేసి బహుళ అంతస్తుల భవనాలు కట్టుకోవడం అనేది నిజంగానే ఆ వ్యవస్థ సిగ్గుపడాల్సినటువంటి విషయం. స్వామీజీలు అని చెప్పుకున్నటువంటి వ్యవస్థ సిగ్గుపడాల్సిన అంశం ఇది. క్లియర్ గా అందరూ అలా ఉండరు కాబట్టి, కొందరే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టానికి స్వామీజీ అయినా, ఇంకొక మతానికి సంబంధించినటువంటి ప్రబోధకుడైనా, లేదా సామాన్యుడైనా, రాజకీయ నాయకుడైనా ఒకటే, ఈ విషయం గమనించుకోవాలి. రెండు అంశాలండి మీరు మంచి పాయింట్స్ లేవనెత్తారు. చర్చి ఆస్తుల ఆక్రమణ, చర్చిల ఆస్తుల ఆక్రమణ, వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణ, అది చేసిన పెద్దోళ్ళు వాళ్ళని ఏమంటారు, వాళ్ళ మతాల్లో వాళ్ళకి ఉండే దాన్ని ఏదో బిరుదులు ఉంటాయి, లేకపోతే పదవులు ఉంటాయి, ఆ పీఠాధిపతి మాట, వాళ్ళ విషయంలో మీరు జోక్యం చేసుకోరు. రెండోది, ఏపీ ప్రభుత్వం పరువు యూఎస్లో పోయింది, ఏపీ ప్రజల పరువు ప్రభుత్వం పరువు యూఎస్లో పోయిందని ఇవాళ పోలా, వైస్రాయ్ ఎపిసోడ్ అప్పుడే పోయింది. సో ఇవాళ ఏం కొత్తగా పోలా. సో మీకు అది తెలుసు వైస్రాయ్ ఎపిసోడ్, మనం అది వేరే రోజు మాట్లాడుకుందాం. అండ్ రెండోది ఏంటంటే, మీరు నిష్పాక్షికంగా ఉంటారని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు తిరుమల విషయమే మీరు మాట్లాడినప్పుడు అదే గోగర్భం డ్యామ్ ఆనుకొని నిర్మించిన పీఠాలు మఠాలు, ఇది విజయకిరణ్ గారు కూడా వినాలి, అవి ఎంతెంత ఆక్రమించుకున్నాయి, కనీసం వాటికి ఎంత దాన్ని ఏమంటారు బీఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నారు, బీఆర్ఎస్ కోసం అప్లై చేసుకోవాలా, లీజులు సబ్ లీజులు ఇచ్చుకున్నారు. ఇవన్నీ ఎందుకు? కక్ష కట్టినట్టు కాదా? మీరు చేయండి, శారదాపీఠం స్వామికి ఇచ్చిన భూములు మొత్తం వెనక్కి లాక్కోండి. బట్ ఆయన ఒక్కడే కాదు, ఎంతమంది అన్ని మతాల్లో ఎవరెవరు చేశారో బయటికి రాగానే పొలిటికల్ వెండెట్టా ఏంటి, which is not the ideology of Pawan Kalyan. That's what I am asking you. మాట్లాడండి అరుణ్ గారు, మాట్లాడండి. మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు ఆక్రమిస్తే ఊరుకోరు అని చెప్పేసి మీరు అన్న మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నిన్న మీరు న్యూస్ ఫాలో అయినట్టు, నెల్లూరు జిల్లా న్యూస్ ఫాలో అయినట్టయితే, టిడ్కో భవనాల కోసం కేటాయించినటువంటి భూమిలో ఒక చర్చి ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం జరుగుతూ ఉంటే, టిడ్కో చైర్మన్ గా ఉన్నటువంటి వేములపాటి అజయ్ గారు, అలాగే మంత్రి నారాయణ